మిత్ర నా పేరు క్రిష్. ఈరోజు మనం చెఫ్ పప్పెట్ యాన్సిబుల్ డిఫరెన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. మన ఛానల్స్ తెలుగు AWS, తెలుగు లైనిక్స్, తెలుగు డెవాప్స్, రైట్ థింకింగ్ అండ్ క్రిష్ ఎడ్యుకేషన్. ఈరోజు మనం చెఫ్ పప్పెట్ యాన్సిబుల్ యొక్క డిఫరెన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. అసలు ఎందుకు ఈ చెఫ్ పప్పెట్ యాన్సిబుల్ ఇది మనకు ముందే తెలుసు. కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్స్ ఇవన్నీ. ఈ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్స్ దేనికి అంటే, మన భాషలో చెప్పుకోవాలనుకుంటే 100 సర్వర్లో మనం ఏదైనా ప్యాకేజ్ ఇన్స్టాలేషన్ కానీ ఏమైనా చేయాలనుకుంటే 100 సర్వర్లోకి వెళ్ళి చేయడం అనేది చాలా రిస్క్తో కూడుకున్న పని. ఆ రిస్క్ని తగ్గించేందుకు మనం ఈ చెఫ్లో వర్క్ స్టేషన్ అని, పప్పెట్లో మాస్టర్ అని, యాన్సిబుల్లో కంట్రోల్ మిషన్ అని ఉంటాయన్నమాట. వాటిని తీసుకొని ఆ 99 నోడ్స్ని సర్వర్స్ని, నోడ్స్ని లేకపోతే మిషన్స్ని దీనికి అటాచ్ చేయడం ద్వారా ఈ ఒక్క సర్వర్లో చేసే వర్క్ ఆ 99 వాటికి అప్లై అయిపోతుంది అనమాట. ఇప్పుడు మన వర్క్ అనేది చాలా తగ్గిపోయిందనమాట. దీనికి ఈ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్స్ అనేది ఉపయోగించడం జరుగుతుంది. ఇక్కడ డిఫరెన్స్కి వచ్చేసరికి మనం మెయిన్ డిఫరెన్స్ పుల్ అండ్ పుష్ డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఇక్కడ పుష్ బేస్డ్ వచ్చి యాన్సిబుల్ చెప్పుకోవచ్చు, పుల్ బేస్డ్ వచ్చి చెఫ్ అండ్ పప్పెట్ చెప్పుకోవచ్చు. ఏంది పుల్ అంటే? పుష్ అంటే నెట్టడం అని మనం ముందే తెలుసు. ఇక్కడ సెంట్రల్ సర్వర్ నుంచి ఏజెంట్స్కి రిక్వెస్ట్ అనేది వెళుతుందన్నమాట. పుల్లో ఏజెంట్స్ నుంచి సెంట్రల్ సర్వర్కి రిక్వెస్ట్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు దాన్ని బట్టి చూడండి, మిషన్ టు మాస్టర్ టు ఏజెంట్ వెళ్ళేది యాన్సిబుల్, ఏజెంట్ టు మాస్టర్ వచ్చేది మటుకు చెఫ్ పప్పెట్ అనమాట. కోర్స్ మనకు తెలుసు యాన్సిబుల్ వచ్చి ఏజెంట్ లెస్ అని. అంటే మనం ఇక్కడ ఏజెంట్ లెస్ అని ఎందుకు చెప్పుకున్నాం? ఇక్కడ సెంట్రల్ సర్వర్ మెయిన్ పార్ట్ అనమాట. సెంట్రల్ సర్వర్ నుంచే రిక్వెస్ట్ అనేది వెళ్తుంది, అందువల్ల ఏజెంట్ లెస్ అన్నారు. ఇక్కడ పప్పెట్ చెఫ్ వచ్చేసరికి అలా కాదు, ఏజెంట్ నుంచి మాస్టర్కి మనం రిక్వెస్ట్ అనేది కాన్ఫిగర్ అనేది చేయాల్సి వస్తుంది అనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, సెంట్రల్ సర్వర్ టు ఏజెంట్, ఇక్కడ ఏజెంట్ టు సెంట్రల్ సర్వర్ అన్నమాట. అయితే ఇవన్నీ దేనికి ఉపయోగిస్తాం? మనం ఆటోమేషన్కి ఉపయోగించడం జరుగుతుంది. ఇప్పుడే చెప్పుకున్నాం దేనికని. ఆటోమేషన్ అంటే ఏంటి? ఒక దాంట్లో అంటే ఒక సర్వర్లో చేసిన వర్క్ ఆటోమేటిక్గా అన్ని సర్వర్లకి అప్లై అవ్వడమే ఆటోమేషన్ అనమాట. అదే ఇప్పుడు వర్క్ ఫోర్స్ని, టైంని మనం తగ్గించడం జరుగుతుంది దీని ద్వారా. దయచేసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.